సమూవేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము. దావీదు కెయీలా నగరమును రక్షించుట. ఫిలిస్తీయులు కెయీలా నగరము మీద బడి కళ్ళములోని ధాన్యము దోచుకొని పోవుచున్నారని దావీదు వినెను. అతడు యావేతో సంప్రదించి, నన్ను ఫిలిస్తీయులను తునుమాడమందువా అని అడిగెను. ప్రభువు, పొమ్ము, ఫిలిస్తీయులను పట్టి పల్లార్చి కెయీలా పట్టణమును కాపాడుము అని చెప్పెను. కాని దావీదు అనుచరులు, మేము యూదాసీమలోనే భయముతో సంచరించుచున్నాము గదా, ఇక కెయీలా నగరముకు పోయి ఫిలిస్తీయ సైన్యములను ఎదిరించినచో మన గతి ఏమగును అని పల్కిరి. కనుక దావీదు మరల యావేను సంప్రదించెను. ప్రభువు అతనితో, పొమ్ము, కెయీలా పట్టణమున ఫిలిస్తీయులనెదుర్కొనుము, నేను వారిని నీ వశము చేసి తిని అని చెప్పెను. కనుక దావీదు అనుచరులతో పోయి కెయీలా యందలి ఫిలిస్తీయులనెదిరించి పోరాడెను. శత్రువులను ఊచముట్టుగా తునుమాడి వారి పశువులను తోలుకొని వచ్చెను. నాడు కెయీలా నివాసులు దావీదు వలన శత్రువుల బారి నుండి తప్పించుకొనిరి. అహీమెలెకు కుమారుడు అబ్యాతారు సౌలు బారి పడక దావీదునాశ్రయించెను గదా, అతడు ఎఫోదు అనబడు దైవచిత్తము తెలుసుకొను పరికరములతో కెయీలా నగరము చేరెను. దావీదు కెయీలా పట్టణముకు పోయినని సౌలు వినెను. అతడు, ఇకనేమి, ప్రభువు దావీదును నా చేతికి అప్పగించెను, కవాటములతో అడ్డుగడలతో కూడిన పట్టణమున ప్రవేశించి దావీదు బోనులో చిక్కుకొనెను అని అనుకొనెను. సౌలు తన జనులందరినీ యుద్ధముకు పిలిచెను. కెయీలా నగరమును ముట్టడించి దావీదును పరివారముతో పట్టుకొందుమని చెప్పెను. కాని దావీదు సౌలు తనకు కీడు తలపెట్టెనని పసికట్టి యాజకుడు అబ్యాతారును పిలిచి ఎఫోదు పరికరములను కొనితెమ్మనెను. అతడు, ఇశ్రాయేలు ప్రభుడవైన యావే సౌలు కెయీలాకు రానున్నాడని, నా కొరకు ఈ నగరమును నాశము చేయనున్నాడని రూఢిగా వింటిని. ఈ మాట నిజమేనా? సౌలు ఇక్కడికి వచ్చునా? ఇశ్రాయేలు ప్రభుడవైన యావే, నీ సేవకునికి నిజము తెలుపుము అని అడిగెను. ప్రభువు, అతడిచ్చటికి వచ్చును అని పలికెను. దావీదు మరలా, కెయీలా పౌరులు నన్ను నా అనుచరులను సౌలుకు పట్టి ఇత్తురా అని అడిగెను. అవును అని ప్రభువు జవాబిచ్చెను. వెంటనే దావీదు అతని అనుచరులు 600 మంది నగరము వీడి చెట్టుకొకడు పుట్టకొకడుగా పారిపోయిరి. దావీదు పలాయితుడయ్యనని విని సౌలు తన దాడి విరమించెను. అట్లు పారిపోయి దావీదు ఎడారులలో కొండ చర్యలలో వసించుచుండెను. సీపు ఎడారిలోని కొండలలో కొంతకాలము ఉండెను. సౌలు అనుదినము దావీదును వెదకించెను గాని ప్రభువు అతనిని సౌలు చేతికి చిక్కనియ్యలేదు. హోరేషు వద్ద యోనాతాను దావీదును కలిసికొనుట. సౌలు తన్ను వెదకవచ్చుచుండెనని దావీదు తెలుసుకొనెను. అప్పుడతడు సీపు ఎడారిలో హోరేషు వద్ద నుండెను. సౌలు కుమారుడు యోనాతాను హోరేషు వద్ద దావీదును కలిసికొనెను. యావే పేర అతనిని ప్రోత్సహించెను. యోనాతాను దావీదుతో, భయపడకుము, నీవు నా తండ్రి సౌలు చేతికి దొరకవు, నీవు ఇశ్రాయేలీయులకు రాజువగుదువు, నేను నీ క్రింద 2వ అధికారిని అగుదును, ఈ సంగతి నా తండ్రికి కూడా తెలియను అని పలికెను. వారిరువురు యావే ఎదుట ఒడంబడిక చేసుకొనిరి. పిమ్మట యోనాతాను తన ఇంటికి మరలిపోయెను. దావీదు హోరేషు వద్దనే వసించెను. దావీదు వెంట్రుక వాసిలో తప్పించుకొనుట. సీపు నివాసులు కొందరు గిబియా యందున్న సౌలు వద్దకు వచ్చి, దావీదు మా పొరుగుననే హోరేషు కొండ బొరియలలో
యెషీమోనుకు దక్షిణముననున్న హకీలా తిప్పలలో దాగుకొని ఉన్నాడు. ప్రభు, నీ ఇష్టము వచ్చినప్పుడు వెడలిరమ్ము, అతనిని పట్టి ఇచ్చుట మా విధి అనిరి. సౌలు వారితో, మీరు నాకు చాలా ఉపకారము చేసితిరి. ప్రభువు మిమ్ము దీవించుగాక. మీరు వెడలిపోయి ఇంకను ఒక కన్ను వేసియుండు. దావీదు ఎక్కడనున్నాడో ఎవరి కంటబడెనో నిశ్చితముగా తెలుసుకొనుడు. అతడు జిత్తులమారి అని వింటిని. వాని రహస్య స్థావరములు అన్నిటినీ జాగ్రత్తగా గాలించి నా యొద్దకు రండు. అప్పుడు నేను మీతో వత్తును. దావీదు ఈ చేరువ నుండి నేనే ఈ యోధా దేశములో గాలించి అయినా వానిని పట్టుకొందును అనెను. కనుక వారు సౌలు కంటే ముందుగా సీపు సీమకు వెడలిపోయిరి. దావీదు అనుచరులతో యెషీమోనుకు దక్షిణముననున్న మరుభూమిలోని మావోను ఎడారిలో మసలుచుండెను. సౌలు పరివారముతో తనను పట్టుకొనుటకు వచ్చుచున్నాడని విని దావీదు మావోను ఎడారిలోని కొండలలో దూరెను. సౌలు అతని అనుచరులు కొండకు ఏవలి వైపున ప్రయాణము సాగింపగా దావీదు అతని అనుచరులు కొండకావలి వైపున పయనము చేయుచుండిరి. సౌలు వలన భయముచే దావీదు వడివడిగా సాగిపోవుచుండెను. అతనిని ఎట్లయినా పట్టుకోవలయునని సౌలు బలగముతో వేగముగా వెంటనంటి పోవుచుండెను. ఇంతలోనే ఒక దూత సౌలు నొద్దకు వచ్చి, ఫిలిస్తీయులు మన దేశమును ఆక్రమించిరి, దేవరవారు వెంటనే మరలి రావలయును అని చెప్పెను. సౌలు దావీదును వెన్నాడుట మాని ఫిలిస్తీయులను ఎదుర్కొనుటకై తిరిగిపోయెను. కనుకనే ఆ తావుకు విభజన పర్వతము అని పేరు వచ్చినది. దావీదు అచ్చటి నుండి ప్రయాణము సాగించి ఎంగెడీ కొండలలో వసించెను. 54వ కీర్తన. న్యాయవంతుడైన దేవునికి విన్నపము. దేవా, నీ శక్తితో నన్ను రక్షింపుము, నీ బలముతో నాకు న్యాయము చెయ్యుము. దేవా, నా మొర వినుము, నా పలుకు లాలింపుము. గర్వితులు నా మీదికి వచ్చుచున్నారు, క్రూరులు నా ప్రాణములు తీయగోరుచున్నారు. వారు దేవుని లక్ష్యము చెయ్యుటలేదు, కాని దేవుడు నాకు సాయము చెయ్యును. ప్రభువు నన్ను ఆదుకొనును. దేవుడు నా శత్రువుల దుష్టత్వమును వారి మీదికే త్రిప్పిగొట్టునుగాక. అతడు నమ్మదగిన వాడు కనుక నా విరోధులను నాశము చెయ్యునుగాక. ప్రభువు, నేను సంతసముతో నీకు బలి నర్పింతును. శ్రేష్టమైన నీ నామమునకు గాను నీకు వందనములు అర్పింతును. సకల ఆపదల నుండి నీవు నన్ను కాపాడితివి. నేను నా శత్రువుల ఓటమిని గాంచితిని.